హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నెగిటివ్గా ఓపెన్ అయిన మార్కెట్లు సెకండ్ హాఫ్లో రికవరీ అవుతూ పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాము. ఈరోజు ఐటీ స్టాక్స్లో ఏ విధమైన ట్రేడింగ్ జరిగింది అది పూర్తిగా డిస్కస్ చేసుకుంటూ, దాంతోపాటుగా ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నియమాలు బ్రోకర్లకి ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది, అట్లానే F&O ట్రేడర్స్కి ఏ విధమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో కూడా డిస్కస్ చేసుకుంటూ మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ ఒక 10 స్టాక్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని ఇండివిజువల్గా ఈచ్ స్టాక్ని చూస్తూ వాటి టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా గమనిస్తూ, అట్లానే రేపటికి సంబంధించి ఏ విధమైన లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి, నిఫ్టీకి కానీ సెన్సెక్స్ కానీ రేపటికి సంబంధించి ఏ విధమైన లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి, సెన్సెక్స్ ట్రేడింగ్కి ఆ తర్వాత రోజు 19న సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దానికి గాను ఎటువంటి మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకొని వీడియోను క్లోజ్ చేద్దాం. ముందుగా మన మార్కెట్ ట్రేడ్ అయిన విధానం కనుక చూస్తే, మార్నింగ్ ఆల్మోస్ట్ 50 పాయింట్ వరకు లోయర్ లెవెల్లో ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 11 o'clock వరకు కూడాను కంప్లీట్గా కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. 11 o'clock తర్వాత పాజిటివ్ మూవ్ తీసుకొని 2:30 వరకు కూడాను అదే పాజిటివిటీ కొనసాగించింది. అయితే 2:30 టైంలో కాస్త డిప్ తీసుకొని చివరికి 42 పాయింట్ లాభంతో 25,725 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్గా 21 సెక్టార్ లిస్ట్ అయి ఉంటే నిఫ్టీలో 16 సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే 5 సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో నిఫ్టీ మెటల్ 1% నెగిటివ్గా క్లోజ్ అయితే నిఫ్టీ రియాలిటీ 0.3% నెగిటివ్గా క్లోజ్ అయింది. అదర్ సెక్టారు జస్ట్ స్లైట్ పాజిటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ స్లైట్ పాజిటివ్ 0.07% నెగిటివ్గానే క్లోజ్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్న నిఫ్టీ ఐటీ ఈరోజు 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ సెక్టార్, ఐటీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ స్పెసిఫిక్గా మీరు చూస్తే కోఫోర్జీ, ఎంఫసిస్ ఆ రెండు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కోఫోర్జీ అయితే 1.36% నెగిటివ్గా క్లోజ్ అయితే ఎంఫసిస్ 0.06% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐటీ సెక్టార్లో జైంట్స్ అయినటువంటి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఈ రోజు కాస్త తడబడ్డాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్ అవర్స్లో చాలా పాజిటివ్గా ట్రేడ్ అయిన ఈ రెండు స్టాక్స్ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి లోయర్ సైడ్ మూవ్ అవుతూ లోయర్ లెవెల్లోనే క్లోజ్ అయినాయి. టీసీఎస్ 2,760 వరకు కూడాను అప్ సైడ్ మూవ్ అయ్యి చివరికి జస్ట్ 10 పాయింట్స్ లాభంతో 2,717 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ కూడా అంతే, 1,431 లెవెల్స్ వరకు కూడా వెళ్తూ ఆ 40 రూపాయలు కోల్పోయి 25 రూపాయల లాభంతో 1,391 దగ్గర క్లోజ్ అయింది ఇన్ఫోసిస్. ఆల్మోస్ట్ అన్ని ఐటీ స్టాక్స్ కూడా ఈ రోజు అదే విధంగా బిహేవ్ చేసినాయి. ఈ రోజు ట్రేడింగ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే కనుక ఇంతకుముందు ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు లోయర్ లెవెల్స్ దగ్గర కాస్త షార్ట్ కవరింగ్ చేసినట్టు కనపడుతుంది. ఆ షార్ట్ కవరింగ్ తోటి ఈ రోజు ఐటీ స్టాక్స్ కాస్త పాజిటివ్ గా మూవ్ అయినాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఏఐకి సంబంధించిన న్యూస్ ఏ విధంగా ఐటీ స్టాక్స్ మీద ప్రభావితం చూపిస్తుంది అనేది. ఈలోపు ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డేటా రిలీజ్ అయింది. దాంట్లో మనం ముఖ్యంగా చూస్తే గనక ఐటీ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేది కాస్త హెవీగానే నమోదైనట్టుగా ఎస్టిమేషన్స్ వస్తూ ఉన్నాయి. జనవరికి సంబంధించి $43.9 బిలియన్ వర్త్ ఆఫ్ సర్వీసెస్ ని మనం ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ఇండియా నుంచి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. అదే 2025 జనవరిలో ఇది $34.75 బిలియన్. అంటే సుమారుగా 25% ఎక్స్పోర్ట్స్ అనేది ఇంప్రూవ్ అయినట్టుగా ఐటీ సర్వీసెస్ సంబంధించి తెలుస్తుంది. ఇది జనవరి టు మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రిజల్ట్స్ కనుక పాజిటివ్ గా వస్తే మళ్ళీ ఐటీ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ రివైవ్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కొన్ని మార్పుల గురించి చూద్దాం మనము. సో ఇంతకుముందు వరకు బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత లోన్స్ తీసుకునేవాళ్ళు. అది ఎటువంటి లోన్స్ అంటే వాళ్ళ పర్సనల్ అసెట్స్ కానివ్వండి, లేదంటే ఎఫ్డీకి సంబంధించిన వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ బ్యాంకుకి సబ్మిట్ చేసి దాని మీద కొలెటరల్ మార్జిన్ తీసుకునేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు అది అట్లా కొలేటరల్ మార్జిన్ తీసుకోవడానికి వీల్లేదు. 100% మీరు ఎసెట్స్ వాళ్ళు సెక్యూర్డ్గా పెడితేనే బ్యాంక్ లోన్ ఇవ్వాలి అనే కండిషన్ ఇప్పుడు ఆర్బీఐ ఒక రూల్ కింద తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఏదైతే ఇప్పుడు 100 crores వర్త్ ఆఫ్ కొలేటరల్ వాళ్ళు చూపించారు అంటే 100 crores వర్త్ ఆఫ్ ఎసెట్స్ వాళ్ళు బ్యాంక్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. సో అట్లా పూచీకత్తు ఇస్తే మాత్రమే ఇక నుంచి బ్యాంకర్స్ బ్రోకర్స్కి లోన్స్ ఇస్తారు. సో దీంతో ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు మనకేదైతే వాళ్ళు మార్జిన్ మనీని ప్రొవైడ్ చేస్తున్నారో, ఓకే, సో ఇప్పుడు అడిషనల్ మార్జిన్ మనీని మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇక నుంచి రాబోయే రోజుల్లో ఈ అడిషనల్ మార్జిన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కష్టం అవుతుంది.
మన ట్రేడర్స్కి ఈ అడిషనల్ మార్జిన్ మనీ ప్రొవైడ్ చేయడం అనేది ఈ బ్రోకర్స్కి కష్టతరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనీ రాదు కాబట్టి బ్యాంక్స్ నుంచి వాళ్ళు ట్రేడర్స్కి ప్రొవైడ్ చేయడం అనేది కష్టం అవుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఈ రూలు కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పి అనుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో ట్రేడింగ్ యాక్టివిటీకి సంబంధించి ఆర్బీఐ కానీ సెబీ కానీ కాస్త స్ట్రింజెంట్ రూల్స్ అది తీసుకొస్తున్నారు కదా, ఇది కూడా ఒకటనమాట. ఇటువంటి చర్యల ద్వారా ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దాంతో పాటుగా ఇంకొక నామ్ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పటి వరకు మనం స్టాక్స్ని కొలేటరల్గా పెట్టేసేసి మార్జిన్ మనీ యూజ్ చేసుకునే వాళ్ళము. అక్కడ హెయిర్ కట్ అంటే స్టాక్ను బట్టి మనకి 10%, 15%, 20%, ఒక్కొక్క స్టాక్కి 50% కూడా హెయిర్ కట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాజ్ అన్ యావరేజ్ ఏ స్టాక్ అన్నా మీరు కొలేటరల్గా పెట్టినా దాని మీద 40% హెయిర్ కట్. అంటే మీరు 100 రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్స్ మీరు వాళ్ళ దగ్గర ప్లెడ్జ్ చేస్తే మీకు 60 రూపీస్ వర్త్ ఆఫ్ మార్జిన్ మనీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా కూడా కొంత ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ ఈ నామ్స్ కూడా తీసుకొని వచ్చింది. వీటన్నిటితోటి రాబోయే రోజుల్లో మన ట్రేడర్స్కి, ఎస్పెషలీ F&O చేసే ట్రేడర్స్కి, ఎస్పెషలీ సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, మనం మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ బై రికమెండేషన్స్ కొన్ని చూద్దాము. ముందుగా వాళ్ళు రికమెండ్ చేస్తుంది ఇండిగో పెయింట్స్. మధ్యకాలంలో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు స్టడీ చేసిన ప్రకారం ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హోమ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే రెనోవేషన్స్ ఏదైనా జరిగితే కంప్లీట్గా ఇండిగో పెయింట్స్ని కానీ పెయింట్ సెక్టార్లో కాస్త ఏదో ఒక పెయింట్ని వాడతారు కదా. సో ఈ ఇండిగో పెయింట్స్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. సో కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 1450 రూపీస్ వరకు ఇది రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు దీనికి ఇస్తున్న టార్గెట్ 1450, అంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 49% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్న స్టాక్ ఐనాక్స్ విండ్. ఇది 150 రూపీస్ టార్గెట్ ప్రైస్ తోటి రికమెండ్ చేస్తున్నారు. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి సుమారుగా 42% అప్సైడ్ ఉందని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది 300 డేస్ నుంచి 200 డేస్కి తీసుకొని రాగలిగారు. అట్లానే వీళ్ళకి మ్యాసివ్ ఆర్డర్ బుక్, వీళ్ళ బ్యాక్లాగ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 3.2 గిగావాట్స్ వర్త్ ఆఫ్ బ్యాక్లాగ్ ఆర్డర్ బుక్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. సో ఇది సుమారుగా 2 years వరకు రెవెన్యూ జనరేట్ చేయగలిగిన సత్తా ఉంది. అంటే ఈలోపు ఇంకా కొన్ని ఆర్డర్స్ విన్ అవుతారు కాబట్టి సో ఓవరాల్గా ఈ ఐనాక్స్ విండ్ అనేది ఫ్యూచర్ బాగుంటుంది. విండ్ పవర్ సెక్టార్లో వీళ్ళు లీడర్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఉద్దేశం మీద వీళ్ళు ఐనాక్స్ విండ్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు రికమెండ్ చేస్తున్న స్టాక్ ఇంద్రప్రస్థ గ్యాస్. సో వీళ్ళు 235 రూపాయల టార్గెట్ తోటి, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 40% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఈ స్టాక్ రికమెండ్ చేయడానికి కారణం వీళ్ళు అగ్రెసివ్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ రీటైల్ నెట్వర్క్ లో వీళ్ళు అగ్రెసివ్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడాను 80 నుంచి 100 వరకు కొత్త గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటుంది. వీళ్ళు ఇంద్రప్రస్థ గ్యాస్ ని రికమెండ్ చేస్తూ 235 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. నెక్స్ట్ రికమెండేషన్ గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్. ఇది 2550 రూపాయల టార్గెట్ తోటి, అంటే అప్రాక్సిమేట్ గా 40% అప్సైడ్ పొటెన్షియల్ తోటి వీళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి టైమ్ టెక్నోప్లాట్స్. సో వీళ్ళు దీనికి ఇస్తున్న టార్గెట్ 280 రూపాయలు, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్రాక్సిమేట్ గా 39% అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి అంచనాలతో వీళ్ళు 280 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సెల్లో వరల్డ్. సెల్లో వరల్డ్కి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 680 రూపీస్. సో వీళ్ళు పొటెన్షియల్ అప్సైడ్ 34%, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్రాక్సిమేట్గా 34% అప్సైడ్ మూవ్ అవుతుందని చెప్పేసి అంచనాలతోటి వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సీమెన్స్ ఎనర్జీ. దీనికి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 3600 రూపాయలు, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్రాక్సిమేట్గా 31.4% అప్సైడ్ పొటెన్షియల్ తోటి వీళ్ళు 3600 టార్గెట్గా ఇస్తున్నారు. నెక్స్ట్ రికమెండ్ చేస్తున్నది ఆస్ట్రా మైక్రోవేవ్. ఆస్ట్రా మైక్రోవేవ్కి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 1150 రూపాయలు, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 27% అప్సైడ్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలతోటి వీళ్ళు 1150 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. నెక్స్ట్ నేమ్ మిసెస్ బెక్టర్ ఫుడ్స్. ఇది మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఇస్తున్న టార్గెట్ 2700 రూపాయలు, అంటే ఇక్కడి నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 27% అప్సైడ్ పొటెన్షియల్ తోటి వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాక్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. సో పెట్రోనెట్ ఎల్ఎన్జీకి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 365 రూపాయలు, పొటెన్షియల్ అప్సైడ్ 26% ఉంది. ఈ 10 స్టాక్ని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు నెక్స్ట్ 12 monthsలో. సో మీకు కనుక వీటిలో ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకొని ఈ ప్రైస్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకొని మీరు ఒకసారి దీనికి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఏ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయాలు మీరు కూడా గమనించుకొని
ఆ లెవెల్స్ ప్రకారమే మీరు దీంట్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మనం నిఫ్టీ చార్ట్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అట్లానే సెన్సెక్స్ చార్ట్ కూడా చూస్తూ రేపటికి ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవచ్చు, అంటే ఎక్స్పైరీ ట్రేడ్ ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు ఒకసారి క్విక్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే ఈరోజు 25,720 లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ గా చూడాలంటే ఈ రోజు లో ఏదైతే ఉందో 25,570 ఆ లెవెల్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఈ క్యాండిల్ కనుక చూస్తే 13వ తారీఖు ఫామ్ చేసిన క్యాండిల్ కనుక చూస్తే అది ఓపెన్ అయిన లెవెల్ 25,570 అండ్ ఈ రోజు లో కూడాను 25,570 దగ్గర లో ఫామ్ చేసింది. సో రాబోయే రోజుల్లో 25,570 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 25,900, అయితే 25,800 లెవెల్లో ఉంది కానీ బట్ ఈ రోజు క్లోజ్ అయింది 25,725 కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ కోసం చూస్తాం కాబట్టి 25,900 మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హయ్యర్ సైడ్ 25,900, లోయర్ సైడ్ 25,570. ఓకే, మనం సెన్సెక్స్ చార్ట్ చూస్తూ అక్కడ ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవచ్చా, అంటే 19th ఎక్స్పైరీకి సంబంధించి రేపు ట్రేడింగ్ సెషన్లో ఏదైనా ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చా ఒకసారి చూద్దాము. మీరు సెన్సెక్స్ చార్ట్ చూస్తే కనుక 83,450 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. ఓకే, సో హయ్యర్ సైడ్ ఒక 400 పాయింట్స్ 450 పాయింట్స్ రేంజ్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. అంటే 83,960 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 960 కావచ్చు, 84,000 కావచ్చు, అక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ సైడ్ చూడాలంటే మీరు ఇక్కడ ఈ క్యాండిల్స్ చూసారా, ఇంతకుముందు 19th జనవరి కానీ 12th జనవరి కానీ ఆ టైంలో సపోర్ట్ తీసుకున్న రేంజ్ 82,900. ఓకే, సో నిన్నగాక మొన్న 13th ఫిబ్రవరిలో క్యాండిల్ ఓపెన్ అయింది కూడాను 82,900. సో ఈ రోజు ఆల్మోస్ట్ లో ఫామ్ అయింది కూడాను 82,970. సో ఈ 82,900 నుంచి 82,970 లెవెల్స్ వరకు కూడాను సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఒకవేళ రేపు మార్నింగ్ అవర్స్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ ఏదైనా సెన్సెక్స్ లోయర్ లెవెల్లోకి మూవ్ అయితే 83,200, 83,150 ఆ లెవెల్స్ నాకు వస్తే మీరు 82,000, 82,100 ఆ స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన ఆప్షన్స్ అని మీరు సెల్ చేసుకోవచ్చు పుట్ సైడ్. అయితే మీరు సెల్ చేసేది స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకోండి. మీరు ఒక 10 లాట్స్ కనుక మీరు ట్రేడ్ చేయగలరు అంత మార్జిన్ మనీ మీ దగ్గర ఉంది అనుకుంటే స్టార్టింగ్ మార్నింగ్ అవర్స్లో అయితే 2 లాట్స్ ట్రేడ్ చేయండి, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంకొక 2 లాట్స్ యాడ్ చేయండి. రేపటికి కూడాను కొంత మనీని మార్జిన్ మనీని ఉంచుకోండి. ఓకే, ఎందుకంటే రేపు ఆపర్చునిటీ వస్తే అది ఎక్స్పైరీ డే 19th ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఇంకొక 2 లాట్స్ యాడ్ చేసుకోవడానికి అనుకూలంగా మన దగ్గర మనీ ఉండాలి, మార్జిన్ మనీ. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.